దేవకి వసుదేవులతో రుక్మిణీదేవితో కలిసి ఆనందంగా ఉన్నాడు. ఒకనాడు అనుకోకుండా చవితి చంద్రుడిని పాలలో చూసినాడు. ఆహా, నీలాపనిందలు తప్పవు కదా, సరే ఏం జరుగుతుందో చూద్దాము అనుకున్నాడు. అదే నగరంలో ఉన్న సత్రాజిత్తు అనేవాడు సూర్యుడిని ప్రార్థించి శమంతకమణిని పొందినాడు. అది ప్రతిరోజు 1600 కిలోల బంగారాన్ని ప్రసవిస్తుంది. అంతేకాదండి, ఏ దేశమున రామణి పొందిన ఆ దేశమున కరువులుండవు, నెలకు వానలు 3 గురియులు, ఆది వ్యాధులు తొక్కి చూడవు. సత్రాజిత్తు వద్దకు వెళ్లి కృష్ణుడు దానిని మహారాజుకి ఇవ్వమని అడిగినాడు. కృష్ణ, శమ దమములకు ఓడ్చి దీనిని నేను సంపాదించాను, ఇది ఎవ్వరికీ వద్దలాగా, అయితే నీ ఇష్టం, కానీ చాలా జాగ్రత్త సుమా వెళ్ళినాడు కృష్ణుడు. ఇంతలో సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు దానిని ధరించి ఒకనాడు వేటకై అడవికి వెళ్ళినాడు. దానిని చూసి మాంసము ముద్ద అనుకున్నది ఒక సింహం. ప్రసేనజిత్తును చంపి దానిని నోట కరుచుకొని వెళ్తూ ఉండగా భల్లూక రాజు జాంబవంతుడు ఆ సింహాన్ని చంపి ఆ శమంతకమణిని తీసుకొని తన కూతురైన జాంబవతికి ఇచ్చినాడు. కృష్ణుడు ఎంత మోసగాడు! నేను శమంతకమణిని ఇవ్వలేదని తలచి నా తమ్ముడైన ప్రసేనజిత్తును చంపి శమంతకమణిని దొంగిలించినాడు అని అందరికీ చెప్పుకుంటున్నాడు సత్రాజిత్తు. అయ్యో, చవితి చంద్రుడిని చూశాను కదా, నీలాపనిందలు వచ్చినాయి. సరే, దీనిని నేను ఏ విధంగానైనా రూపుమాపుకొని తీరవలే అనుకున్నాడు కృష్ణుడు. కొంతమంది యాదవ వీరులను వెంట నెడుకొని వెళుతూ ఉండగా ప్రసేనజిత్తు శవం కనిపించింది. తరువాత సింహము కాలి గుర్తులు కనిపించాయి. వెళుతూ ఉండగా భల్లూక రాజు జాంబవంతుని కాలి గుర్తులు ఒక గుహలోనికి దారి తీయగా అక్కడికి వెళ్లి చూడగా శమంతకమణి కనిపించింది. దానిని అందుకోబోతూ ఉండగా జాంబవంతుడు కృష్ణుని మీదకు దుమికి పిడుగుత్తుల వర్షం కురిపించి 28 రోజులు యుద్ధం చేసినాడు. తనను ఓడించిన కృష్ణుడికి తన కూతురైన జాంబవతిని మరియు ఆ శమంతకమణిని సంతోషంగా సమర్పించినాడు జాంబవంతుడు. శమంతకమణితో జాంబవతితో కలిసి సత్రాజిత్తు వద్దకు వచ్చి కృష్ణుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనగా, నన్ను మన్నించు కృష్ణ, ఇదిగో దీనికి పశ్చాత్తాపముగా నా కుమార్తె సత్యభామాదేవినిచ్చి నీకు వివాహం చేస్తున్నాను. ఇదిగో ఈ శమంతకమణిని కూడా నీవే తీసుకోవాలి సమర్పించగా కృష్ణుడు శమంతకమణితో సత్యభామామణితో జాంబవతితో కలిసి ద్వారకా నగరానికి సంతోషంగా విచ్చేసినాడు. ఎవరైతే ఈ శమంతకమణి కథ వింటారో అటువంటి వారికి నీలాపనిందలు